మనస్సు పెట్టి పరిశోధించిన వానికి ఒక మహానిధి, తరగని నిధి అది. త్రవ్వే కొద్దీ, ఆలోచించే కొద్దీ, పరిశోధన చేసే కొద్దీ అపారమైన సంపద. త్రవ్వుకున్న వాడికి త్రవ్వుకున్నంత, పరిశోధించిన వానికి పరిశోధించినంత, సాధించుకున్న వానికి సాధించుకున్నంత, అంత అపారమైన ఘని ఆయన మాటల్లో ఉంది. కానీ ఈరోజు ఎందుకో క్రైస్తవులు ఆయన మాటలు పక్కన పెట్టేశారు. ఏదో నామకార్థంగా, ఏదో ఆదివారపు ఆరాధనలో అలవాటుగా, ఏదో దేవుడు అన్న మాటను ఏదో ఈ బ్రతుకులో ఉండక తప్పదన్నట్టుగా భక్తిని కొనసాగిస్తూ వెళుతున్నారే తప్ప నిజంగా ఆయన మాటల్లోని సారాన్ని అర్థం చేసుకొని పరమార్థంలోనికి ప్రవేశించి సంపూర్ణతలోనికి నిజంగా వాళ్ళు వెళ్ళగలిగితే, క్రైస్తవ్యం వెళ్ళగలిగితే ఆ జీవితమే చాలా అద్భుతంగా ఉంటుంది. మన స్థితే వేరుగా ఉంటుంది. ఆ మహనీయుని మాటల్లో అన్ని మాటలను ఒకేసారి మనం ఆలోచించలేకపోయినా కొద్ది మాటలు ఈరోజు అంశంలో మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, పుదీనా, సోపు, జీలకర్ర అండ్ బొత్తిగా వంటగదిలో వాడుకునే వస్తువులు వినపడుతున్నాయి ఏంటండి. పుదీనా 10 రూపాయలకి అంత ఇస్తారు. జీలకర్ర అది కూడా చాలా ఎక్కువగానే ఇస్తారు. సోంపు ఇవి చాలా చీపు, ఇవి చాలా తక్కువ ధరకే మనకు దొరుకుతాయి. వీటి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు అంటాడు, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయము, కనికరము, విశ్వాసం. సోంపు, జీలకర్ర, పుదీనా ఇవి ఎలా ఉన్నాయి? కనికరము, న్యాయము, విశ్వాసం ఇవి ఎలా ఉన్నాయి? అసలు ఈ పదాలకి, ఆ పదాలకి, అసలు ఈ పదార్థాలకి, దేవుడు చెబుతున్న మంచి పదార్థానికి ఎంత తేడా ఉంది? అక్కడ శాస్త్రుల పరిచయాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే బైబిల్లో దేవుడు వ్రాయించిన ప్రతి మాట అండి, ప్రతి సందర్భం అండి, ఆ తర్వాత తరాలకు అనగా మనకు పాఠంగా ఉండడానికి వ్రాయబడిన సంగతులే. నిజంగా ఈ 23వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు శాస్త్రులను, పరిచయులను డైరెక్ట్గా కడిగి పారేసారంటారు. చూసారా? కడిగేశారంటారు. మొమాటం లేనివాడు నాకు పేరుంది. వాళ్ళు ఎదురుగానే ఉన్నారు. వాళ్ళల్లో తప్పుల్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలని, వాళ్ళల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలని, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ అవిధేయతని, ఆ భక్తిహీనతని ఈ అధ్యాయంలో ఎదిరించి, లేదా ఈ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇంకే అధ్యాయంలో కనబడదంటే. చాలామంది అండి సేవకుడు వాక్యం చెప్తే, ఏమండి మా కోసమే చెప్పాడండి, మా గురించే చెప్పాడండి, అలా వాక్యంలో పెట్టి చెప్పొచ్చా అండి అని మాట్లాడతారు. నువ్వేదోలా ఆలోచిస్తే బాగోదేమో కానీ వాస్తవికంగా ఆలోచిస్తే వాక్యం మన కొరకే చెప్పాలి, మన కొరకే రాయబడింది, మన గురించి చెప్పాలి. అలా ఒక మనిషిని టార్గెట్ చేసి వాక్యం చెప్పకూడదు అంటే యేసుక్రీస్తు ఎదురుగా శాస్త్రులు, పరిచయాలు ఉన్నారు. వాళ్ళు మారాలి కదా, వాళ్ళు మారాలి కదా. పేషెంట్ డాక్టర్ ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు డాక్టర్ ఏం చేయాలి? పేషెంట్తో డైరెక్ట్గా మాట్లాడితే ఎక్కడ ఫీల్ అవుతాడని పక్కన ఉన్నాయంతో మాట్లాడకూడదు. నువ్వు ఎలా ఉంటే కుదరదు, నువ్వు తాగుడు మానేయాలి, నువ్వు ఎలాగుంటే కుదరదు,
నువ్వు తింటున్నటువంటి ఆ హెవీగా తింటున్న ఆ మాంసం మానేయాలి అని డాక్టర్ ఎవరికి నేరుగా చెప్పాలి? పేషెంట్కి నేరుగా చెప్పాలి. అలా కాకుండా వచ్చిన పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఎందుకంటే నా గురించి చెప్తున్నాడా వాళ్ళ గురించి చెప్తున్నాడా? ట్రీట్మెంట్ అనేది ఎవరికి అవసరమో వాళ్ళకే చేయాలి, పక్కోళ్ళకి కాదు. యేసుక్రీస్తు డైరెక్ట్ అటాక్. మనకెందుకో ఒప్పుకోదు, కానీ మనసు మనల్ని డైరెక్ట్గా అటాక్ చేస్తేనే మనం మారుతామంటే. మేలుకోరిన స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడు ఏం చేస్తుంటాడు? ముద్దులు పెడుతూ ఉంటాడు. ఆడు బాగోలేదని చెప్పు, బాగుపడతాడు. ఆడికెందుకు ముద్దులు? యేసుక్రీస్తు ఎంతగా అటాక్ చేస్తున్నాడంటే, అయ్యో వేషధారులారా, వాళ్ళు ఎవరంటే ఏమండి, అధికారులు. వాళ్ళని పట్టుకొని వేషధారులారా, వ్యభిచారులైన జడ్డతరం వారులారా. ఏమన్నా అంత స్ట్రాంగ్గా అంత డైరెక్ట్గా బోధ చేయాలా? మా మహనీయుడు అంత డైరెక్ట్గా చేస్తేనే మార్పు లేదు. మనం ఈరోజు సోపు రాస్తే ఏం మారుతారండి? మారుతారా? మన మాటలు ఆయన మాటలతో మన మాటలు పోల్చుకుంటే ఏమండి, ఆయన 100% మాట్లాడితే అందులో 10% కూడా అంత స్థాయిలో మనం మాట్లాడగలం అంటే లేదు. ఈ 10% అయినా డైరెక్ట్గా ఎదుటివాడికి తగిలేలా మాట్లాడడం లేదు. చాలామంది డైరెక్ట్గా ఎదుటివాడిని మార్చుకోమని మాట్లాడేది లేదు. ఎందుకంటే ఎక్కడ భయం మనల్ని నిడిచిపోతాడు అని భయం. మరి బాగుపడాలి కదా, డైరెక్ట్గా ఇంజక్షన్ పక్కనోడికి చేయకు, రోగం ఎవడికి అడిగే చెయ్యి. వీడికి నొప్పి వస్తుందని పక్కనోడికి చేస్తే గనుక అయ్యో వేషధారులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి అనగా న్యాయం, కనికరం, విశ్వాసం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మీకు బాగా అర్థమైపోవాలి. ఆ రోజు వాళ్లే కాదు, ఈరోజు మనం కూడా, వాళ్లే కాదండి మనం కూడా, మన విషయంలో కూడా ప్రధానమైనవి అనగా విశ్వాసము, కనికరము, న్యాయం, వీటిని విడిచిపెట్టారు. వాటిని మానకండి. వీటిని పుదీనాలు, సోపులు, జీలకర్రలు దశంభాగం ఇస్తున్నారు కదా, ఇవ్వండి. ఎందుకంటే లేవీయులకు వాటిని నేను స్వాస్థ్యంగా ఇచ్చాను. ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీలో లేవి గోత్రం వారు దేవాలయంలో సేవ చేస్తున్నారు గనక ఈ మిగిలిన 11 గోత్రాల వారి వలన వారికి జీవనం ఉంది గనక మీరు అవి ఇవ్వొద్దని నేను అనడం లేదు. వాటిని మానకండి, కానీ చేయవలసి ఉన్నవేవి ఇవి చేయాలి అని వెంటనే ఏమన్నాడండి? అంధులైన మార్గదర్శి, దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మింగివారు మీరే అన్నాడు. దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మింగువారు. నిజంగండి, ఇలాంటి సామెత లోకంలో పుట్టదండి. అంత అర్థవంతమైన సామెత. దోమ లేకుండా వడిగడతారా? ఏమండి, మనం వడిగట్టడం మనకు తెలుసు. వాటర్ ఉందనుకోండి, చక్కగా వడపోస్తాం. వడపోతకు ప్రత్యేకంగా కొన్ని వస్తువులు తయారు చేయబడ్డాయి. ఈరోజు మార్కెట్లో దొరుకుతున్నాయి. వడపోతకి, కాఫీ వడపోతకు, పాలు వడపోతకు, నీళ్ళ వడపోతకు వడకట్టే తీసుకొచ్చుకుంటాం. ఎందుకు వడకడతాము అంటే చిన్న నలకలు, చిన్న ఏమండి ఇసుక పదార్థాలు, ఎక్కడ కూడా డస్ట్ అనేది రాకూడదు. దోమలు కూడా వస్తాయంటే కొన్ని చోట్ల చిన్న దోమలు కూడా పడతాయి. చిన్న దోమ పడకూడదు, అవును, చిన్న నలక పడకూడదు, చిన్న డస్ట్ పడకూడదు. వడపోసి నీట్గా తాగాలనుకుంటాం. దోమ లేకుండా వడి కడతామట, కానీ తీరా ఏం మింగుతున్నామట? అదేంటండి? దీన్ని అక్షరార్థంగా తీసుకోకండి. దోమ లేకుండా వడి కట్టడం సాధ్యమేనండి, అంతవరకు ఓకే. దోమ లేకుండా వడి కట్టగలం, కానీ ఒంటెను మింగడం ఏంటి? ఒంటె ఎవరు మింగుతారు అని అనకండి. ఒంటెను మింగిన వారు మీరే అన్నాడంటే మనం మింగుతున్నాం. కాకపోతే లోకంలో మనకు నేల మీద కనబడుతున్న జీవరాశులలో ఒక జీవరాశి అయిన ఒంటెలు కాదు, అవి కాదు. ఇక్కడ పోలికి చెప్పాడు, రూపకాలంకారం చెప్పాడు. బైబిల్లో అనేక సంగతులు రూపకాలంకారంలో వ్రాయబడ్డాయి. అలాంటిదే ఇది ఒకటి.
దోమ లేకుండా వడిగట్టి ఒంటెను మింగడం అంటే మనం కొన్ని విషయాలు నుండి చాలా 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 శ్రద్ధగా పాటిస్తుంటాం. అంటే అక్కడ తప్పు జరగకూడదు, అక్కడే పొరపాటు జరగకూడదు, అంత శాస్త్రోక్తంగా జరగాలి, పద్ధతి ప్రకారం జరగాలి, ఆచారయుక్తంగా జరగాలి. తేడా రావడానికి వీల్లేదు. బాగుంది. ఇవి దోమలను మీరు అనుకుంటే, అంటే కొన్ని జరిగిన చిన్న చిన్న పొరపాట్లు, ఆ పొరపాట్లు దోమల్లో మీరు ఆలోచిస్తే, చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా దేవుని విషయంలో చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ వహించే మనం కొన్ని పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నాం. అది దాని అర్థం. చిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నామంట, పెద్ద విషయాల్లో మాత్రం వదిలేసామట. అందులో ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు చేస్తున్నవి అక్కడ ప్రస్తావించాడు. అవి మనం కూడా చేస్తున్నామంటే అవును, వాళ్ళ జీవితంలో ఏం కనబడుతున్నాయి, మన జీవితంలో కూడా అవి కనబడతాయి. భక్తి అనగానే ఈరోజు, దేవుడు అనగానే ఈరోజు మనకు కొన్ని విధానాలు ఉంటాయండి. క్రైస్తవులుగా మనం ఆలోచిద్దాం, మిగిలిన వాళ్ళ గురించి మనకు అనవసరం. ఆదివారం తప్పనిసరిగా గుడికి వెళ్ళవలెను. ఓకే, కాదండం లేదు, వెళ్ళండి. తప్పనిసరిగా ప్రార్థించవలెను, ప్రార్థించండి. దేవుణ్ణి నోటితో స్తుతించవలెను, స్తుతించండి. వాక్యం వినవలెను, వినండి. కానుక ఇవ్వవలెను, ఇవ్వండి. ప్రభు బల్లలో చేయవేయవలెను, వేయండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళవలెను, పర్వాలేదు, వెళ్ళండి. ఇంకా క్రైస్తవ స్త్రీ బొట్టు పెట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, అలంకరణ ఉండకూడదు. ఓకే, చేయండి. తర్వాత ఏమండి, మనం దిన కార్యక్రమాలకు వెళ్ళకూడదు, చనిపోయిన వాళ్ళ భోజనాలు మనం తినకూడదు. అంత ఇంత కాదండి, తేడా రాకూడదండి. చాలా శ్రద్ధగా చేస్తారండి. ఎంత పట్టింపు ఉంటుంది అంటే, తెల్ల చీర కట్టుకొని చర్చికి రానందుకు ఒక ఆయన, చర్చికి నువ్వు రావద్దు అని సంఘంలో ఉన్నటువంటి ఒక ఆవిడ్ని పంపించేశాడంటే. పైరూపం అది. తర్వాత అలంకరణ ఉన్నందుకు చర్చిలోంచి పంపించేస్తారు. ఏమండి, దశమ భాగాల విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు, కానుక విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. అంటే భక్తి అంటే, దేవుడు అంటే ఇవేనా? వీటి గురించేనా? ఇవి చేస్తే సరిపోతుందా? వీటి కోసం గొడవ కూడా ప్రారంభమైంది. ఏ రోజు ఆరాధన చేయాలి, దాని గురించి ఒక గొడవ, దాని గురించి కొట్టుకునేవాళ్ళు కొంతమంది. ఏమండి, ఆ తర్వాత కానుక విషయంలో గొడవ, దశంభాగాల విషయంలో గొడవ, వస్త్రధారణ విషయంలో గొడవ, బొట్టు విషయంలో గొడవ. భక్తి అంటే ఇవేనా? దేవుడు కోరుకున్నది ఇవేనా? క్రైస్తవులు చేయవలసినది ఇవేనా? ఇవన్నీ దేవుడు కోరుకున్నవి. ఇవి చేస్తే పరలోకం వచ్చేస్తావా, వెళ్ళిపోతావా, దేవుని చెంతకు వెళ్ళిపోతావా? ఎందుకో క్రైస్తవ సమాజాన్ని చూసిన తర్వాత లేఖనాలలో యేసుక్రీస్తు శాస్త్రుల పరిచయలను గద్దించిన ఆ సందర్భాలే నాకు ప్రతినిత్యం జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆచారాల విషయంలో, వాళ్ళు చేస్తున్నటువంటి పెద్దల పారంపర్యాచారాల విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారండి. దశంభాగం విషయంలో శ్రద్ధ, పుదీనాలో, సోపులో, జీలకర్రలో దశంభాగం ఇవ్వడంలో శ్రద్ధ, 10వ వంతు చెల్లించడంలో శ్రద్ధ, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ప్రార్థించడంలో శ్రద్ధ. ఇవన్నీ చేస్తున్నారు. ఎలా ఉంటారు? వాళ్ళ భక్తి ఎలా ఉంటుందో దీన్ని ఇలాగే ఉంచేసి యోహాను సువార్తకు ఒకసారి వెళదాం. యోహాను సువార్త, క్షమించండి, లూకా సువార్త 18వ అధ్యాయానికి వెళదాం. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆ పరిచయులు శాస్త్రులు ఎలా ఉంటారంటే, లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం నుంచి, పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలనైనను, ఈ సొంకరి వలనైనను నేను లేను. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. జాగ్రత్తగా వినాలి.
ఆ రోజు శాస్త్రులు పరిచయులు భక్తి అని దేనిని పాటిస్తున్నారో వారికి మనకి ఉన్నటువంటి ఆ పోలిక. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాం, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం, సంపాదన అంతట్లో 10వ వంతు. వారమునకు 2 మార్లు ఉపవాసం, ప్రార్థన, సంపాదన అంతట్లో దశంభాగం. ఈరోజు క్రైస్తవ్యం ఏమనుకుంటుంది, భక్తి అంటే ఏమనుకుంటుందంటే ఆదివారం గుడికి వెళ్ళడం, ఉపవాస ప్రార్థనలు చేయటం, దశంభాగం చెల్లించటం, ప్రసాదాలు ముట్టుకోకపోవడం, దిన కార్యక్రమాలకు వెళ్ళకపోవడం. ఏమండి, వస్త్రధారణలో వేషధారణలో బొట్టు, పువ్వులు, తెల్ల బట్టలు, ఇది భక్తిగా పాటిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టేశారండి. కొన్ని ప్రాముఖ్యమైన వాటిని ఆ రోజు శాస్త్రులు పరిచయులు, వేషధారులైన ఆ శాస్త్రులు పరిచయులు వేటిని వదిలేశారు, ఈరోజు క్రైస్తవులు వాటిని విడిచిపెట్టేశారు, వాటిని వదిలేశారు. ఒకసారి మరల మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వద్దాం. ఒకసారి వాళ్ళు వేటిని విడిచిపెట్టారు, మనం వేటిని విడిచిపెట్టామో మనకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం ఇప్పుడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల తోపుతోను అజితేంద్రియత్వంతోను నిండి ఉన్నాయి. మీరు వెలుపల పళ్ళెమును ఎక్కడ శుద్ధి చేస్తారట, పళ్ళెమును ఎక్కడ శుద్ధి చేస్తారట, వెలుపల, కానీ లోపల అవి ఎలా ఉన్నాయన్నాడు, దోపుతోను అచితేంద్రియత్వం. ఇక్కడ పళ్ళెము అనగానే ఏదో మన ప్లేట్ల గురించి మాట్లాడకండి. ఒకవేళ మన ప్లేట్ అనుకున్న పైన కాదు కదండి, మనం తినే పదార్థం లోపల కాబట్టి లోపల క్లీన్ చేయాలి. ఒక పాత్ర లోపల క్లీన్ చేయాలి. మన దేహాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన హృదయాన్ని ఒక పాత్రలా మీరు ఆలోచిస్తే, మనం ఆలోచించగలిగితే పైన శుద్ధిగా ఉంటామట, పైన 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 కానీ లోపలే ఉందట, దోపుతోనూ అజితేంద్రియత్వము. దోపిడి. అజితేంద్రియత్వం అంటే జితేంద్రుడు అంటారు. జితేంద్రుడు అంటే ఇంద్రియములను జయించినవాడు, ఇంద్రియములను జయించినవాడు. అజితేంద్రియుడు అంటే ఇంద్రియములను జయించలేనివాడు. ఆ రోజు శాస్త్రులు పరిచయాల ఆలోచనలు చూడండి. న్యాయము లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. తర్వాత దోపుతో ఉన్నారు, అజితేంద్రియత్వంతో ఉన్నారు, వాళ్ళ లక్షణాలు. కానీ పైకి ఎలా ఉన్నారు తెలుసా, పైకి ఏం చేస్తున్నారు తెలుసా, వారంనకు 2 మార్లు ఉపవాసం ఉంటారట, దశంభాగం చెల్లిస్తారట, ఏమండి సమాజ మందిరాలకు వెళతారట, ధర్మశాస్త్రాన్ని పఠిస్తారట, మోషే ధర్మశాస్త్రం, మోషే పీట ముందు కూర్చుంటారట, వీధుల్లో అగ్రపీఠాలు వేసుకుంటా, వీధుల్లో వందనాలట, విందుల్లో అగ్రపీఠాలట. ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది అని ఆలోచిస్తే సేమ్ అండి, తేడా ఏం లేదండి. ప్రార్థనలు, పై వేషధారణ, ఏమండి పాటిస్తున్నటువంటి ఎన్నో పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, మానవులు కల్పించినటువంటి విధానాలు. అసలు దేవుడు కోరుకున్నదేంటి, దేవుడు అడిగిందేంటి, ఈరోజు క్రైస్తవ్యం పాటిస్తున్నదేంటి? దేనిని విడిచిపెట్టారు, దేనిని మింగుతున్నారు, దేనిని వడగట్టారు, దేనిని మింగేస్తున్నారు అని లేఖనాలను బట్టి ఆలోచించగలిగితే, మార్క్సు వార్త 11వ అధ్యాయము, ముందుగా 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయానికి వెళదాం. మార్క్సు వార్త 12వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. 29 నుంచి. ఒక ఆయన అడిగాడండి, ఆయన కూడా శాస్త్రే, కాకపోతే ముందు చెప్పినటువంటి శాస్త్రుల వంటి శాస్త్రి కాదు, వాళ్ళ మీద చాలా మంచివాడు, చాలా బెటర్. కొంతమంది చెబితే వినరు, అంగీకరించరు, కానీ కొంతమంది ఉంటారు మంచివాళ్ళు, అంగీకరిస్తారు. ఒక ఆయన వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి.
ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు చూడండి. ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు. ప్రధానమైనది ఏదనగా, ఏమండి, ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. 10 ఆజ్ఞలు మొదటి నుంచి మనకు తెలుసు. 10 ఆజ్ఞలు తెలుసు. కానీ ఎందుకు కొన్ని ఆజ్ఞలను యేసుక్రీస్తు పక్కన పెట్టినట్లుగా ఆ సందర్భం చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఏమేమి వెళ్ళిపోయాయో ఇది చదివిన తర్వాత మీరే చెప్పాలి. ప్రధానమైనది ఏదనగా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ప్రధానమైన ఆజ్ఞ. ఏమండి, 20 నిర్గమకాండం 20 అధ్యాయంలో మనకు కనబడతాయి ఆజ్ఞలన్నీ. ఆ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇదే. ఆ తర్వాత ఉన్నాయి కదండి, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, తర్వాత నీ తల్లిదండ్రులు సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదైన దేనిని ఆశించద్దు. ఇవన్నీ ప్రక్కన పెట్టి ప్రధానమైనది ఏదనగా అన్నాడేంటండి? అంటే మిగతావి ప్రధానం కాదా? మిగతావి పట్టించుకోడా? బాగా ఆలోచించండి. మిగతావి వద్దా? ఇదే ప్రధానమైనది ఎందుకు? ఆలోచించండి. ఇదే ప్రధానమైనది ఎందుకు? మిగతా వాటిని చూసి చూడనట్టుగా వదిలేశాడా? ఒకసారి మనం చరిత్రలోనికి వెళదాం. దీన్ని ఇలాగే ఉంచండి, చరిత్రలోకి వెళదాం. ఏమండి, ఆదాము అవ్వలు తప్పు చేశారు. అదే తినవద్దన్న పండు తిన్నారు. తినవద్దన్న పండు తిన్న తర్వాత వాళ్ళను ఏదైనా తోటలో నుంచి పంపించేస్తూ వాళ్ళిరువురిని చూశాడండి. తనను నిజంగా ఎంత అవమానించారో, తనకెంత అవమానం జరిగిందో ఆ రోజు వాళ్ళ వలన. బాధ పెట్టారు, చాలా బాధపడ్డాడు. వాళ్ళ కోసం ఒక రవ్వంతయు సృష్టించని ఒక అపవాది, ముక్కు తెలియనివాడు, ఒక అపరిచితుడు వాడు. మరి ఈయనెవరు? ఈ సృష్టిని కలిగించినవాడు, ఆ సృష్టిలో మనుషులను కలిగించినవాడు, తన ఆత్మనే పంచినవాడు, వాళ్ళకు ప్రాణం పోసినవాడు, జీవమునిచ్చినవాడు. తమ కొరకు ఇసుమంతా కూడా ఏమీ చెయ్యని ఒక అపవాది, అపరిచితుడైన వ్యక్తి మీ తండ్రికి తప్పు చేశాడు. మీ తండ్రి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ తండ్రి మీతో అబద్ధం చెబుతున్నాడు. మీరు చావనే చావరు. పైగా ఇది తినుగనమన మీరు ఎలా అయిపోతారో తెలుసా? దేవతల్లో అయిపోతారు. మీరు చచ్చిపోతారని చెప్పాడు. అది అబద్ధం. ఇది తింటే మీరు ఆయనతో సమానమైపోతారు అని ఒక అబద్ధాన్ని నూరిపోస్తే మా నాన్న మాతో అబద్ధం చెప్పడం ఏంటి? మీ అమ్మ మంచిది కాదని పక్కింట ఆవిడ మనకి చెప్పింది అనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది? మా అమ్మ ఏంటో మాకు తెలుసు, నువ్వు నోరుమి అంటామా? లేదా ఆవిడ చెప్పిందని ఆ రోజు నుంచి అమ్మ వైపు కోపంగా చూస్తామా? అదే చేసామనుకోండి, అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నేనేంటో నా కొడుకుకి, నా కూతురికి తెలీదా? ఎవరో చెప్పిన మాట విని వీడు నన్ను చెడ్డదానిగా చూస్తున్నాడు. అప్పుడు కలిగే ఆవేదన, బాధ ఒకసారి మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ రోజు దేవుని మనసు అదే, ఆ బాధ అదే. ఎవడో చెప్పిన మాటకు తననే అనుమానించి, దేవుడేదో వాళ్ళ ఎదుగుదలను ఇష్టపడనట్లుగా, దేవుడేదో వాళ్ళు పండు తినేసి దేవతలు అయిపోతే ఆయనకి ఇష్టం లేదన్నట్టుగా, అందుకే మాయమాట చెప్పినట్లుగా వాళ్ళు చూశారు, ఎంత ఆలోచించారు. అయితే ఈయన అబద్ధం చెప్పాడు అనమాట. ఇది తింటే మేము ఆయనతో సమానం అయిపోతాం అన్నమాట. అది ఇష్టం లేక ఇది తినొద్దని చెప్పాడు అనమాట. ఇదే కదండి, ఇది ఆలోచిస్తేనే కదా వాళ్ళు పండు తీసుకొని తింటారు. అలా తను అవమానించి పండు తిని పాపం చేస్తే వెళ్ళిపోమన్నాడు బయటికి. అలా వెళ్ళిపోమన్న ఆయనండి వాళ్ళు వెళ్ళిపోతుంటే చూశాడు. ఏదో ఆకులు, అంజూరపు ఆకులు తీసుకొని తమ మొల చుట్టూ కట్టుకున్నారట కచ్చడాలుగా. చూశాడు, బాధపడ్డాడు. ఏమండి, వీళ్ళు తనను కాదని తనను అవమానించారు, పాపం చేశారు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్లకు బట్టలు లేవని బాధపడాల్సిన అవసరం ఈయనకేంటండి? వాళ్ళు ఆకులు చుట్టుకుంటే ఏంటి, ఆకులు లేకుండా వెళ్ళిపోతే వాళ్ళకి ఆయనకేంటి? అలా అనుకోలేకపోయాడండి. అలా అనుకోలేకపోయాడు. దేవదూతలను పిలిచాడు. చర్మపు చొక్కాయలను చేయించి వారికి
తొడిగించాడు. ఏంటి చర్మపు చక్కాయలు చేయించాలా అవసరం ఆయనకి? అంటే తన మాట కాదన్న తర్వాత కూడా వాళ్ళని ఈయన ప్రేమిస్తూనే ఉన్నాడు, వాళ్ళకి కావలసినవి ఇస్తూనే ఉన్నాడు. కయ్యనున్నాడు, హేబేలును చంపేశాడు. హత్య ఈ భూమి మీద జరిగిన మొదటి హత్య. కయ్యనుని దేశదిమ్మరిని చేశాడు, కానీ వెంటనే కయ్యను చంపలేదు. ఆలోచించండి. ఆ తర్వాత ఎన్నో సందర్భాలలో ఎన్నో పొరపాట్లు ఎంతోమంది చేశారు. దావీదు చేసిన పొరపాటు, వ్యభిచారం చేసిన వారిని బ్రతకనిచ్చాడు, తన ఆజ్ఞను కాదన్న వారిని బ్రతకనిచ్చాడు. ఎన్నో సందర్భాలలో పాపాలు చేసిన వారిని బ్రతకనిచ్చాడు. కానీ నోవాహు కాలంలో మనుషులను మాత్రం సర్వనాశనం చేశాడండి. సర్వనాశనం. ఎందుకు సర్వనాశనం చేశాడు? ఎందుకు మనుషులందరినీ చంపేశాడు? ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలియదు, పోనీ కోట్లలోకి వెళ్ళారో తెలియదు. ఎన్నో పాపాలు చేసిన, ఎన్నో సందర్భాల్లో ఎందరో ఏవేవో పాపాలు చేసినా వాళ్ళని క్షమించి బ్రతకనిచ్చిన దేవుడు ఎందుకు నోవాహు కాలంలోకి మాత్రం బ్రతకనివ్వలేదండి? చంపేశాడు, తుడిచిపెట్టాడు. అంతగా ఆయన్ని బాధించినది ఏంటి అంటే, ఆదికాండం 5వ అధ్యాయం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. నరుల చెడుతనము. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అన్నాడు. ఏంటండి వాళ్ళ తలంపులు, వాళ్ళ ఊహలు, వాళ్ళ చెడు? నరుల చెడుతనం గొప్పదన్నాడు. ఇంతకీ ఏం చేశారు? ఏంటా చెడు అంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడండి ఆయన. 24వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 24:37 అంటాడు ఆయన, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అంటూ, ఆ దినములలో మనుష్యులు తినుచు త్రాగుచు, ఏమండి, పెళ్ళికిచ్చుచు పెళ్లి చేసుకొనుచు ఉండి అన్నారు. తినుచు త్రాగు. ఏంటయ్యా వాళ్ళు పాపం చేశారు? ఏ పాపం చేసినందుకు నోవాహు కాలంలో ఈ ప్రపంచం అంతటిని తుడిచిపెట్టావని అడిగితే యేసుక్రీస్తు అంటున్నాడు, వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళికిస్తున్నారు. అదేంటండి? ఈ వీటిల్లో తప్పు పాపం ఏముందండి? మనం కూడా తింటున్నాం కదా, మనం తింటున్నాం, పెళ్ళిళ్ళు మనమే చేసుకుంటున్నాం, మనం పెళ్ళిళ్ళకి ఇస్తున్నాం. అలాగని తినడం తప్ప, అలాగని పెళ్లి చేసుకోవడం తప్ప, పెళ్ళికి ఇవ్వడం తప్ప. ఎందుకు చంపేశాడు? ఏంటి కారణం? ఏంటి కారణం అంటే, ఈ తింటున్నారనో త్రాగుతున్నారనో. త్రాగుడు అంటే ఏమండి, అంత మద్యం గురించి అన్న. త్రాగడం అంటే ద్రాక్షారసం. ఈరోజు మనకు వాటర్ ఎలాగో ఆ రోజు ఏమండి ఆ ప్రాంతంలో వాళ్ళకి ద్రాక్షారసం అలాగండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళ బాడీలో హీట్ పుట్టడానికి ద్రాక్షారసాన్ని త్రాగుతారు వాళ్ళు. ద్రాక్షారసం వేరు, వైన్ వేరండి. ఈ రెండు ఒకటి కాదు. ద్రాక్షారసం పులియ పెడితే వైన్ అవుతుంది. దేవుడు ఇక్కడ వైన్ గురించి చెప్పలేదు, ద్రాక్షారసం గురించి చెప్తాడు. గనుక తినడము త్రాగడం అనేది దేవుడిచ్చిందే, పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇవ్వడం అనేది దేవుడిచ్చిందే. అలాంటప్పుడు అవి చేస్తున్న వాళ్ళని ఎందుకు చంపాడు అంటే, ఆయన చంపింది అందుకు కాదు. ఆ మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37. నోవాహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందడి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్ళికిచ్చుచు ఉండి, పెళ్ళికిచ్చుచున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. ఇది కాదు అసలు ప్రాబ్లం. నెక్స్ట్ చెప్తున్నాడు చూడండి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగలేదు, ఎరుగలేదు, ఎరుగలేదు. ఇదండి అసలు ప్రాబ్లం. ఏమెరగలేదు, ఏమెరగలేదు? దేవుణ్ణి. ఏమెరగలేదు? దేవుణ్ణి ప్రేమించాలన్న నిజాన్ని.
ఆయన హృదయంలోకి ఎందుకు చూశాడు తెలుసండి? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ హృదయంలోకి ఎందుకు చూశాడు? మనం ప్రేమిస్తే ఏ మనిషి రూపమైనా, ఏ మనిషి గురించిన ఆలోచన అయినా ఉండేది హృదయంలోనే. చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు, ఇక్కడ కాదండి ఉండాల్సింది ఇక్కడ అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రేమించిన వ్యక్తి హృదయంలో ఉంటాడు. దేవుడు ఎందుకు హృదయాన్ని వెతుకుతున్నాడు? ఆయన ఈ ప్రపంచానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. అది ప్రధానమైన ఆజ్ఞ. ఈరోజు క్రైస్తవ్యమైన, ఆనాటి ఇశ్రాయేలీయులైన వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు, ఆనాటి నోవహు కాలంలోని జలప్రళయానికి ముందున్నటువంటి దినముల్లో ఉన్న మనుషులైన, ఇశ్రాయేలీయులైన, నేటి క్రైస్తవులైన అందరూ చేస్తున్న ఒక అతిపెద్ద తప్పేంటో తెలుసండి. చాలామంది క్రైస్తవులు మాట్లాడుతూ, బ్రదర్ మేమండి అబద్ధం ఆడమండి, వెరీ గుడ్. బ్రదర్ మేము ఎవరిది ఆశించమండి, వెరీ గుడ్. బ్రదర్ మేము పొరపాటును కూడా ఎవరిని ఒక మాట అనండి, వెరీ గుడ్, వెరీ గుడ్. మేము వ్యభిచరించాం, ఇంకా సంతోషం, చాలా సంతోషం. వీటితో ఆగిపోయారు క్రైస్తవులు. ఇవి చేయండి, ఇవి మానకండి, ఇవి చేయండి. కానీ వీటితో పాటు చేయాల్సింది ఒకటి ఉంది, దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం. ఆ రోజు నోవహు కాలంలోని మనుషుల హృదయాలలో దేవుడికి చోట్లేదండి. ఆ రోజు ఉన్నటువంటి మనుషుల హృదయాలలో, నోవహు కాలానికి ముందటి జలప్రళయానికి ముందట ఉన్నటువంటి ఆ మనుషులందరి హృదయాల్లో దేవుడు లేడు. మరేముంది? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహానికి ఎవరికి ఇవ్వాలి అంటే దేవుడు లేడా? లేడు. దేవునికి చోట్లేదా? లేదు. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహలలో ఎక్కడా దేవుడు కనబడలేదు. అందుకే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, నేనే లేని ఈ మనుషులు, నాకు చోటు లేని ఈ మనుషులను నేను ఎందుకు ఉంచాలి, ఈ మానవ ప్రపంచాన్ని నేను ఎందుకు ఉంచాలి? అందుకే తుడిచిపెట్టేశాడండి. నిజమా? నోవహు కాలంలో ప్రపంచాన్ని తుడిచిపెట్టడానికి ప్రధానమైన కారణం ఇదండి. క్రైస్తవులకే తెలియదండి. అంటే ఆయన దృష్టిలో ఒక దొంగతనం కంటే, ఒక అబద్ధం కంటే, ఒక మోసం కంటే, ఒక వ్యభిచారం కంటే ఏది పెద్ద పాపమో తెలుసా? దేవుణ్ణి ప్రేమించకపోవడం. దేవుణ్ణి ప్రేమించకపోవడం. అందుకే వ్యభిచారం చేసిన ఆమెను క్షమించాడు, మర్డర్ చేసిన వాళ్ళని క్షమించాడు, అబద్ధమాడిన వాళ్ళని క్షమించాడు, మాట వెనక ఆజ్ఞాతిక్రమించిన వారిని క్షమించాడు. కానీ ఎందుకో తనకు చోటివ్వని ప్రపంచాన్ని మాత్రం క్షమించలేకపోయాడు. తనను ప్రేమించని మనుషులు మాత్రం క్షమించలేకపోయాడండి. తుడిచిపెట్టేశాడు. అంటే దేవుని దృష్టిలో అతి పెద్ద పాపం ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నది నిజమని మనకు అర్థమైతే, అదే 1 యోహాను 3:4 ఉంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపమైతే ఆ ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది చెప్పండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ హృదయం అంటే ఏంటండి? మనస్సు. నీ పూర్ణ హృదయం అంటే మనసంతా ఎవరు ఉండాలి? కానీ ఒక ఆయన అంటున్నాడు, మనసంతా నువ్వే. మనసంతా ఆవిడేనా? ఇంకెవరికి చోటు ఇవ్వా? ఇవ్వడం. నా మనసంతా నువ్వే. మరి ఈవిడేం తక్కువ తిందా? ఈవిడ ఇది అంటది. ఒక ఆయన అంటాడు, ఏమండి నా భార్య నాలో సగం అండి. సగం ఆక్రమించిందా? ఇంకో సగం ఎవరు నాయన? నా పిల్లలండి. మరి దేవుడు ఎక్కడనైనా లేడు. అదేంటండి నేను ప్రతి ఆదివారం గుడికి వెళ్తాను. అదే వెళుతున్నావు, సోపులో 10వ వంతు ఇచ్చావు, జీలకర్రలో 10వ వంతు ఇస్తున్నావు, పుదీనాలో 10వ వంతు ఇస్తున్నావు, నో ప్రాబ్లం. కానీ కావలసింది అది కాదు. నీ హృదయంలో దేవుడికి చోటెక్కడా? నీ హృదయంలో దేవుడికి చోటెక్కడండి? లేదు. ఒక ఆయన నాతో ఎప్పుడు డిస్కస్ చేస్తాడండి, ఇక్కడే ఉంటాడు, విజయవాడలోనే ఉంటాడు. మీరెందుకండి సంఘానికి ఈ పేరు పెట్టరు అనేవాడు నన్ను. 2004 నుంచి పరిచయం నాకు. ఏమండి నేను 2000 నుంచి ఇక్కడ విజయవాడలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. నన్ను టార్గెట్ చేస్తూ ఉండేవాడు.
2004 డిసెంబర్ నెలలో సెమినార్ జరిగింది బిషప్ అజరయ్య స్కూల్ గ్రౌండ్లో. జయశాలి పిడి సుందర గారు వచ్చారు. ఆ సెమినార్కి కూడా వచ్చాడు. అప్పుడే ఆహరోన్ గారు నాకు పరిచయం. ఆహరోన్ గారు వచ్చారు. సంతోష్ గారు అంటే ఎవరో ఎక్కడ అంటారు. ఆ సెమినార్లో కూడా నా దగ్గరికి వచ్చాడు ఆయన. మీరెందుకు సంఘానికి పేరు పెట్టారు? ఓకే, రైట్. ఆయనకు సంబంధించిన ఆయన నిన్న ఒక ఆయన కలిశాడండి గుంటూరులో. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను జయశాలి గారి దగ్గరికి వెళ్ళానండి, సంఘానికి పేరు ఇది ఉండాలి. వెరీ గుడ్, బాగుంది. అవును, ఉండాలి. సంఘానికి పేరే ఉండాలి, క్రీస్తు సంఘమని ఉండాలి. వెరీ గుడ్, బాగుంది. అలా మాట్లాడుతూ నేను జయశాలి గారిని అడిగానండి. జయశాలి గారు, నాయన సంఘానికి కరెక్ట్ పేరు క్రీస్తు సంఘం అనే ఉండాలి, ఖచ్చితంగా నేను సంఘము పేరు క్రీస్తు సంఘం అని ఈ ప్రపంచానికి చాటే వెళతాను నాయన, నేను చనిపోయేలోపని జయశాలి గారు మాట ఇచ్చారు అన్నాడు. గుంటూరులో నిన్నేనండి నేను ఆయన్ని కలిశాను, మాట ఇచ్చాను. వెరీ గుడ్, బాగుంది. కాసేపటి తర్వాత ఆయన, మీరెవరండి, మీదే ఊరండి, తర్వాత మీరు మీ ఇంటి పేరేంటి, ఇలా అడగటం మొదలుపెట్టాడు. అడుగుతున్నాడు కదా, చెప్తున్నాను. ఎందుకంటే సుందరరావు గారి దగ్గర అటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు అనగానే మీ ప్రసంగాలు మేము చూస్తున్నాం, ఇలా మాటల్లో మాట కలిపి. ఆ ప్రక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా అండి లెక్చరర్స్. వీళ్ళిద్దరు పక్కన ఆయన ఏదో పని మీద బయటకు పంపాడు. సార్, నేను ఎందుకు అతను బయట పడిపోయాను తెలుసా? అతను మనోడు కాదు, మనం ఒకటి అన్నాడు. నాకు వచ్చింది కదండి కోపం. క్రైస్తవుడై దేనికోసం పోరాడాడు ఈయన 20 ఏళ్ల క్రితం జయశాలి గారి దగ్గర? సంఘానికి క్రీస్తు సంఘం అనే పేరు పెడతావా పెట్టవా? నా దగ్గరికి ఈయనకి సంబంధించిన వాళ్ళే నా దగ్గరకు వచ్చి ప్రతిదారికి ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. ఏమండి, సంఘమునకు పేరు క్రీస్తు సంఘం, రైటే, క్రీస్తు శిరస్సు, రైటే, బోర్డు పెట్టావు, కానీ నీలో క్రీస్తున్నాడా? లేడు. ఎవరున్నారు? మనమండి. జాతిరత్నం అన్నాడు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, నీ జాతిరత్నం అంటే ఏంటని. ఆహా, ఈ దరిద్రులు మారరు. దోమ లేకుండా వడియగడతారా? మీరు ఆదివారం ఆరాధిస్తారు లేదా అని అడుగుతారు. అడుగుతారు లేదో చూడండి. మీరు ఆదివారం ఆరాధన ఉందా లేదా? ఆదివారం ఆరాధించమన్నాం అనుకోండి, మనుషులు కూడా చూడరండి. తర్వాత మీరు ముగ్గురు ఒకటే నమ్ముతారా లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వచ్చే డిస్కషన్ ఇదేనండి. మీరు ఆరాధన ఎప్పుడు చేస్తారు? రొట్టె ఎప్పుడు విరుస్తారు? బాప్తిజం ఎలా తీసుకుంటారు? తర్వాత ఎవరిని ఆరాధిస్తారు? యేసుప్రభుని మీరు ఏమంటారు? ఇవన్నీ బాగానే ఉన్నాయి. సంఘానికి పేరేం పెట్టారు? ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి నీలో ఏంటి? మనం 2, 3 దోమ లేకుండా వడిగట్టావు. ఏం మింగావు? వంటని మింగేసావు. ఏంటి నువ్వు సంఘానికి ఏం పేరు పెట్టాలో, ఎప్పుడు ఆరాధించాలో, ఏ పేరు మీద బాప్తిజం తీసుకోవాలో, రొట్టె ఎప్పుడు విరవాలో, ఏ దినాన్ని కూడుకోవాలో, చందా ఎప్పుడు ఎత్తాలో, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అసలు వదిలేశారు. ఏంటది? లోపల దోపుతోనూ అజితేంద్రియత్వము, శరీర సంబంధమైన రక్త సంబంధముగా ఎవరో పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు కంటిన్యూ అయిపోతూ ఏంటి మనం ఒకటే. అందుకే అతను బయటికి పంపించాడంటే మనం ఒకటి జాతిరత్నాలు అంటున్నాడు. ఒక్క క్షణం కూడా నాకు అక్కడ నిలబడబుద్ది. అప్పటి వరకు ఆయన మీద గౌరవం ఉంది. జయశాలి గారితో ఆయన ఇంటి ఏమండి జయశాలి గారికి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడట జయశాలి గారికి. వెరీ గుడ్. అప్పటి వరకు నేను ఆయన గౌరవంగా ఆలోచించిన ఆయన ఎప్పుడైతే ఈ మాట అన్నాడో లేచి వచ్చేసాం. మా ఆవిడ నేను ఇద్దరం ఉన్నాం. ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు? క్రైస్తవ్యంలో ఎన్ని చెప్పమంటారు? హృదయములో దేవుడు లేకుండా ఈ చిన్న వాటిని ఏమండి ఇవన్నీ ఏమంటారు చెప్పండి? పుదీనాలను, సోపులను, జీలకర్రలను 10వ భాగం 10వ వంతు. కానీ ఈరోజు దేవుణ్ణి ప్రేమించే మనిషి ఎక్కడ? దేవుడు అనుకుంటున్నట్టుగా అజితేంద్రియత్వం ఏది? ఏమండి అజితేంద్రియత్వంతో నీ హృదయం ఎందుకు నిండిపోయింది? దోపుతో నీ హృదయం ఎందుకు నిండింది? దేవుడికి స్థానం లేదా? లేదు. ఏమండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేక ఉండును. బాగా వినాలి. మనము పోకిరి చేష్టలు ఏముండకూడదట? పోకిరి చేష్టలు ఒకే ఉండకూడదు. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు, అంటే గతకాలమందు మనం వేటిలో ఉన్నామో చెబుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలే కాదు, మనం కూడా గతమందు వీటిలోనే ఉన్నాం. ఇప్పుడు దేవుడిలోనికి వచ్చాం. పోకిరి చేష్టలు మానేసామండి. వెరీ గుడ్. తర్వాత దురాశలు, ఇది దేవుడికే తెలియాలి, మీకే తెలియాలి. మానేశారు లేదు? మద్యపానం ఓకే మానేసాం, మద్యపానం మానేసాం. సిగరెట్లు మానేసాం. ఏమండి? ఇలాంటివి ధూమపానము, మద్యపానము, ఇలాంటి వ్యసనాలు మానేసాం. గుడ్. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, టీవీలు మానేసాం. ఓకే, వెరీ గుడ్. మానేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను, మానని వాళ్ళు కాదు, మానేసిన వాళ్ళు. వెరీ గుడ్. త్రాగుబోతుల విందులు. ఒక ఆయన అంటున్నాడు, నేను బాప్తిజం తీసుకున్నాను, సిగరెట్ అంత దూరం వెళ్ళి కాల్చుకోమంటున్నాడు. ఈయన వెళ్ళొచ్చుగా. వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఆ మాటల్లో లోక సంబంధమైన మాటలు ఏవో ఉంటాయి, మీరు ఇక్కడ మాట్లాడకుండా వెళ్ళండి అంటున్నాడు. వెరీ గుడ్, బాగుంది. నువ్వే పక్కెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళనే వెళ్ళమంటావు, అది కూడా ఓకే, బాగుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. పోకిరి చేష్టలు లేవు, దురాశలు లేవు, మద్యపానం లేదు, అల్లరితో కూడిన ఆటపాటలు లేవు. ఏమండి? సినిమా మాటలు లేవు, సినిమా పాటలు లేవు. ఇవన్నీ ఓకే, కానీ ఇవన్నీ దోమలు లాంటివి తెలుసా? పాపాలే, కానీ పాపాలు దోమలు లాంటివి. దోమ కంటే పెద్దది, ఎంత పెద్దది దోమ ఎక్కడ, ఒంటి ఎక్కడండి? దోమ ఎక్కడ, ఒంటి ఎక్కడ? ఆ ఒంటి ఏంటో తర్వాత చదవండి. 4వ వచనం, అపరిమితమైన దుర్వ్యాపారమునందు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందును వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుతున్నారు. ఏమంటే? పైన చెప్పినవన్నీ దాదాపుగా క్రైస్తవ్యంలో ఉన్న మనమంతా దూరం పెట్టాలనుకుంటాం. ఈ పోకిరి చేష్టలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఈ మద్యపానం కానీ, ఏమండి, ఈ దురాశలు కానీ, దాదాపుగా ఇవన్నీ కూడా మనం ప్రక్కన పెట్టాలనుకుంటాం. ఇవన్నీ చిన్నవైతే సిగరెట్ మానేయటం చాలా పెద్ద చేంజ్ అనుకుంటాం మనం. దేవుడి దగ్గరికి రానుళ్ళు కూడా చాలామంది సిగరెట్ పట్టుకోరు తెలుసా? మంచిదే, నువ్వు మానేయి, మంచిదే, కానీ చాలా చిన్న మార్పు. సినిమా మానేయి, చిన్నదే మార్పు. దురాశలు మానేయి, చిన్న మార్పులే. పోకిరి చేష్టలు మానేయి, చిన్న మార్పులే. ఈ చిన్న మార్పులతో ఆగిపోయిన క్రైస్తవుడు, దోమ లేకుండా వడిగడుతున్న క్రైస్తవుడు ఒక పెద్ద ఒంటిని మింగుతున్నాడు. అదేంటో తెలుసా? అపరిమితమైన దుర్వ్యాపారం. అపరిమితమైన దుర్వ్యాపారమా? ఏంటది? అపరిమితమైన దుర్వ్యాపారమా? ఏంటది? ఆ పైనే చెప్పాడండి, అన్యజనుల ఇష్టము అదండి. ఈరోజు మనం దొంగతనం జోలికి వెళ్ళడం, వ్యభిచారం జోలికి వెళ్ళడం, మోసాల జోలికి వెళ్ళడం, అబద్ధాల జోలికి వెళ్ళడం బాగుంది, కానీ దోమ లేకుండా వడిగట్టిన మనం చేస్తున్న మరో పెద్ద తప్పేంటో తెలుసా? అన్యజనుల ఇష్టము నెరవేర్చడం. ఏంటి? మనం ఎప్పుడండి వాళ్ళ ఇష్టం నెరవేర్చాం? అన్యజనులు అంటే మనం అనుకుంటాము దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుళ్ళలోకి రానివాళ్ళు, క్రైస్తవులు కాని వాళ్ళు కాదండి. నీకు అన్యుడు ఎవరో తెలుసా? నీకు అన్యుడు ఎవరిని అన్యునిగా ఎంచుకోమన్నాడో, అన్యునిగా ఎంచుకోవాల్సింది ఎవరినో బైబిల్ని బాగా పరిశోధించండి. నీ తల్లి అయినా నీ మార్గంలో లేకపోతే నీకు అన్యురాలే. నీ తండ్రి అయినా నువ్వున్న సత్య మార్గంలో లేకపోతే నీకు అన్యుడే. నువ్వు నడుస్తున్న జీవ మార్గంలో నీ తల్లి రాకపోయినా ఆమె అన్యురాలే. ఎవరు నా తల్లి అన్నాడు యేసు ప్రభు. ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లి, నా సహోదరు.
నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా వాళ్ళు ఎవరు? తండ్రి చిత్తము నెరవేర్చేవారు. తండ్రి చిత్తం. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే లోకంలో ఉన్న వారి ఇష్టాలు నెరవేర్చడానికి భక్తులే, పేరుకు భక్తులే, సంఘంలో ఉన్నవాళ్ళే, కానీ వాళ్ళు నెరవేర్చేదంతా లోకంలో ఉన్న వారి ఇష్టాలు. ఒక తండ్రి, నువ్వు ప్రార్థనకి వెళుతున్నావురా, ఎంతవరకు తెలుసా? చర్చికి వెళ్ళు, ఆరాధన కూర్చో, వచ్చేసేయి. కానీ నువ్వు ఒక డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి. నా కలరా? నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నా కలరా? నా కళ. ఈ కొడుకు కూడా ఆ కళను నెరవేర్చడానికే ప్రయాసపడుతూ ఉంటాడు. ఒక్కసారి క్రైస్తవ్యం ఎలా ఉందో చూడండి. ఒక సేవకుడి బిడ్డలు సేవకులు కారు అవుతారా? తక్కువ 99% మంది ఎవరండి? ఎవరో ఒక్కరు. ఒక తల్లి, నాయన నువ్వు ప్రార్థన చేసుకో, తప్పే ఉంది, ఇంతకు మించి అవసరం లేదు నాయన, నువ్వు ప్రార్థన చేసుకో, దశంభాగం ఇవ్వు. కానీ నువ్వు డాక్టర్ కావాలి, నిన్ను నేను డాక్టర్గా చూడాలి. నువ్వు గొప్ప వ్యాపారవేత్త కావాలి, కోట్లు సంపాదించాలి, ఈ భూమి మీద నువ్వు రారాజుగానే ఉండాలి. నిన్ను ప్రేరేపించేవాళ్ళు మొదటి ప్రసంగంలో అన్నారు కదా, పాపులు అనగానే హత్యలు చేద్దాంరా, మోసాలు చేద్దాంరా, వ్యభిచారం చేద్దాంరా డైరెక్ట్గా ఎవడం అంతా చెప్పడం. నిన్ను ప్రేరేపించే పాపులు నీ తల్లి, నీ తండ్రే. వీళ్ళు పెద్ద పాపులు. దేవుని కోసం బ్రతకాలి, నువ్వు నా గర్భాన పుట్టిన ఆయన బిడ్డవు అని చెప్పరు. వీళ్ళు ఏం చెప్తారు? నువ్వు ఇంజనీరు కావాలి, దేవుడి పని చేయొచ్చు, అందరూ చేయరేంటి, మనం చేయమా ఏంటి, చేద్దాం. దేవుని ఇష్టం ఏంటి చెప్పండి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చించుచున్నాడు. ఎందుకండి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎందుకు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఈరోజు హృదయాల్లో దేవుడు ఎక్కడున్నాడండి? ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఎవరండి? ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఎవరు? చచ్చిపోయిన తండ్రినైనా మనసులో పెట్టుకొని నాన్న ఆశయం నెరవేర్చాలరా, నాన్న బ్రతికున్నప్పుడు చివరి కడ శ్వాస పీల్చేటప్పుడు కూడా నీ పేరే తలిచాడు, నీ పేరే కలవరించాడు ఏదో అంటారు కదా. కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రభాస్ అంటున్నాడు, మా పెదనాన్న కోరిక మేరకు పెళ్లి చేసుకుంటాను. గుడ్, బాగుంది. ఒక అన్యుడు గనక, దేవుడు తెలియనివాడు గనక ఓకే. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనమేంటి? ఎవరి ఇష్టం? నీ బ్రతుకులో ఎవరిష్టం? నేను ఐఏఎస్ కావటం మా అమ్మ కళ, మా నాన్న కళ. నేను డాక్టర్ కావడం మా అమ్మ కళ, మా నాన్న కళ. నేను వ్యాపారవేత్త కావడం మా అమ్మ కళ, మా నాన్న కళ. ఈరోజు క్రైస్తవులంతా ఎక్కడున్నారు అని ఆలోచిస్తే లోకంలో గొప్ప గొప్ప స్థానాలకు ఎగ్గబాగడానికి, డబ్బు సంపాదించే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడానికి, డబ్బు సంపాదించేటువంటి పొజిషన్లో పదవుల్లో నిలబడడానికి పరుగులు తీస్తున్నారు. అది దేవుడి ఇష్టం కాదే, దేవుడు కోరుకున్నది కాదే. ఇప్పుడు అర్థమైందా? దోమ లేకుండా వడిగట్టి ఒంటిని మింగుతున్నది ఎవరు? ఆదివారం గుడికి వెళ్ళాలి, అబ్బా దోమ లేకుండా వడిగట్టావు. ప్రార్థన చేయాలి, దోమ లేకుండా వడిగట్టావు. దశంభాగం ఇవ్వాలి, దోమ లేకుండా వడిగట్టావు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, ఈ ఒంటిని మాత్రం మింగేశావు, అది మాత్రం వదిలేశావు. ఏ దోమ లేకుండా వడిగట్టావో అంతకు మించి దేవుని పని అండి, దేవుని ఇష్టం అండి, దేవుని కోసం బ్రతకాలండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలండి. అపరిమితమైన దుర్వ్యాపారం అంటే మనం అనుకుంటున్నాం మద్యములో దుర్వ్యాపారం ఉంది. దుర్వ్యాపారం అంటే మద్యం మాత్రమే దుర్వ్యాపారం అండి? కదండి. అన్యుల ఇష్టం నెరవేర్చడం అనే దుర్వ్యాపారం ఉంది, అది అపరిమితమైంది. పిల్లల ఇష్టమో, పెద్దల ఇష్టమో, తల్లిదండ్రుల ఇష్టమో, లోకం ఇష్టమో, అన్నదమ్ముల ఇష్టమో, దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టారు. కానీ దేవుడు అంటారు, మాట్లాడితే దేవుడు అంటారు. కొంతమంది ఉంటారండి, స్టేజ్ మీద ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించే, కానీ స్టేజ్ దిగాక ఇంటికి రండి అంటారు. అలాగని ఇంటికి రమ్మని ప్రార్థించుకునే వాళ్ళందరూ నేను ఏదో అంటున్నాను కాదు, లేదా రాలేక మాట్లాడుతున్నాను కాదు, వస్తాను. కానీ ప్రార్థన పవర్ ఎక్కడి నుంచైనా మీ మీదకి వస్తుంది, ఇంట్లోకి వెళ్ళినా. కానీ అలవాటుకి వాళ్ళకి మార్చలేము వాళ్ళని. సేవకుడు ఇంట్లో అడుగు పెట్టాలని కోరుకోవడం తప్పులేదు, దాని గురించి మాట్లాడడం లేదు. కానీ
కానీ వాళ్ళ ఆలోచన మీరు ఆలోచించండి, అక్కడికి వెళ్ళి ప్రార్థించాలి. ప్రేమని దేవుని పిల్లలరా, బాగుంది. కానీ దేవుడు ఇష్టాన్ని నెరవేర్చుతున్న వాళ్ళు ఎంతమంది? హృదయంలో దేవుడు ఎక్కడ? మరొకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వద్దామండి. మత్తయి సువార్త మరొకసారి యేసుక్రీస్తు అంటున్న మాటల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం చదువుదాం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే, ఆ రోజుల్లో వాళ్ళు ఒట్టు పెట్టుకోవడం అనేది ఆ ధర్మశాస్త్రంలో వాళ్ళకు ఉంది. కొన్ని మనల్ని అయితే యేసుప్రభు పెట్టుకోవద్దు అన్నాడు. చూడండి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారం తోడు. వీళ్ళకి ఏ విలువైన కనపడుతుంది చూడండి, ఏవి విలువైనవో కనపడుతున్నాయి. వాళ్ళ మనస్తత్వాన్ని మీరు ఆలోచించాలని మాట చెబితే చదివిస్తున్నాను. దేవాలయం గొప్పదా, దేవాలయంలో ఉన్న బంగారం గొప్పదా? ఆలోచించాలి. దేవాలయం గొప్పదండి. ఎందుకు గొప్పది? దేవాలయము లోపల ఉన్న బంగారాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది. దేవాలయం గొప్పది, దేవాలయంలో ఉన్న బంగారం కాదు. కానీ ఎందుకో శాస్త్రులు పరిచయలు ఆ దేవాలయంలో బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటున్నట్టు. అంటే దేవాలయానికి ఏమి లేదు, విలువ లేదు. దేవాలయానికి ఏమి లేదు, వాళ్ళ దృష్టిలో విలువ లేదు. బంగారానికి విలువ. ఇంకా చదవండి, ఇంకా ఏమంటున్నారు? అవివేకులైన అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ అంతా బంగారం, అర్పణలు. వాళ్ళ మైండ్ సెట్ దేవాలయానికి విలువటం మానేశారు. దేవాలయంలోని బంగారం విలువైందట. బలిపీఠానికి విలువ, బలిపీఠం అంటే ఏంటో, బలిపీఠం విలువ అంటే ఏంటో మర్చిపోయారు. బలిపీఠంపై ఉన్న అర్పణపై ఆశ. ఈరోజు సేమ్ క్రిస్టియానిటీ అలాగే ఉంది. దేవాలయం అంటే ఈరోజు సంఘం. సంఘము గొప్పతనం అర్థం కావటం లేదు. సంఘములో ఉన్న ధనం, సంఘంలో ఉన్నటువంటి మరొకటి వాక్యానికి విలువ లేదండి. సంఘం అంటేనే దేవుని ఆలయం, సంఘం అంటేనే గొప్పది, సంఘం అంటేనే క్రీస్తు శరీరం. ఈరోజు సంఘమును ఎలా ఎంచుకుంటున్నారంటే, ఈ యాదవుల బజార్ కదండి దీన్ని అనేది, ఏమంటారు? యాదవుల బజార్, ప్రసాదంపాడు, యాదవుల బజార్. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి పైన చిన్న రేకుల షెడ్. దీన్ని చూస్తారు, ఇది బంగారం అన్నమాట. ఇది బంగారం. కానీ సంఘం, దేవాలయం అంటే సంఘం. రేకులు కాదు, స్థలం కాదు, రూఫ్ కాదు, లోపలున్న సంఘం. నిజంగా అండి, మహాజ్ఞాన సంగతులు జయశాలి గారి నోటి వెంట వెలువడిన, బైబిల్ ద్వారా పరిశోధనాత్మకంగా వెలువడిన ఎన్నో సంగతులు ఈరోజు విజయవాడ పట్టణంలో అనేక మూలల్లో, అన్ని మూలల్లో, నలుమూలల నుంచి వినబడుతున్నాయి. ఈ ప్రాంతంలో చిన్న ప్రాంతంలో చిన్న ఇల్లు పైన చిన్న షెడ్డు. లోకం అది చూస్తుంది. మరేం కావాలి? ఆ ప్రక్కన పెద్ద షెడ్ ఉంటుంది. నీళ్ళు ఇలా చల్లుతూ ఉంటే పడిపోతుంటారు. ఇలా నీళ్లు కొడితే ఏమవుతుంటారు? నీళ్ళ బాబా. లోపల ఏముంది? అద్భుతాలు ఉన్నాయా? బంగారం ఉందా అని అర్థం. లోపల అద్భుతాలు ఉన్నాయా? ఎంతమంది వస్తారు? ఏటీఎం మిషన్లు పెట్టారా? స్వైపింగ్ మిషన్లు పెట్టారా? ఇక్కడ ఏమీ లేదా? నీళ్ళు చల్లటాలు ఉండవా? ఉండవు. ఏటీఎం మిషన్లు ఏమి లేవా? లేవు. ఇసుకేస్తే రాలంత జనం లేరా? లేరు. దేవాలయం గొప్పదా? దేవాలయంలో బంగారం గొప్పదా? క్రైస్తవ్యం బంగారాన్ని చూస్తుంది. ఏముంది సంఘంలో? వరాలు ఉన్నాయా? అద్భుతాలు ఉన్నాయా? నీళ్లు చల్లితే పడిపోవటం ఏంటండి? ఏం చూస్తుంది సమాజం? క్రైస్తవ్యానికి కావలసిన దేవుడు కాదండి. ఈరోజు క్రైస్తవ్యానికి కావలసిన దేవుడు కాదు.
దేవుడు అంటున్నారు కులాన్ని వదలటం లేదు, దేవుడు అంటున్నారు డబ్బును వదలటం లేదు, దేవుడు అంటున్నారు వాళ్ళ ఆస్తులను వదులుకోవటం లేదు, దేవుడు అంటున్నారు వాళ్ళ పదవులను వదులుకోవటం లేదు, దేవుడు అంటున్నారు వాళ్ళ సంతోషాలను వదులుకోవటం లేదు, దేవుడు అంటున్నారు వాళ్ళ 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 ఉద్యోగాలు గొప్పగా బ్రతకటాలు, విలాసవంతమైన జీవితాలు. దేవుడు ఏదొద్దన్నాడో అది మాత్రం చేస్తూనే ఉన్నారు. చిన్నవి మాత్రం చాలా పగడ్బందీగా. ఒక ఆవిడ అంటుందండి, 16 ఏళ్ల వయసులో నా బొట్టు, నా కాటుక, నా గాజులు ఇవన్నీ తీసేసాను, నా ప్రభువుకి అంకితం అయ్యాను. ఏంటి 16 ఏళ్ల వయసులో ఏం తీసేసిందట? బొట్టు, పువ్వులు, గాజులు, నీకు ఆయనకి ఇష్టమని తీసేసిందట. ఆమెకు 20 ఎకరాల ఆస్తుంది. మరి అదేంటమ్మా? ఏంటది? అదంతే, లాజిక్లు అడగొద్దు. దోమ లేకుండా వడిగట్టాం, తర్వాత ఏం చేసాం వెనకాల? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. పైనను కనిపించేటువంటి ఆ బొట్టు, గాజులు ఇవి తీసేసేవారు అయితే అసలు దేవుడికి అడ్డమైంది అవా? పోని తీసేయి, పోని పర్వాలేదు, కానీ తీసివేయవలసి ఉందే. ఏంటది? ధనాపేక్ష. లోకంలో ఎవరి ఇష్టాలను నెరవేర్చాలన్న దుర్వ్యాపారం, లోకంలో దేవుణ్ణి ప్రేమించాలన్న విషయం మర్చిపోయి లోకంలో అన్నింటినీ ప్రేమిస్తున్నవే. అన్నీ చిన్న వాటిలో ఎంత పట్టింపండి. మేమండి అది తీసుకోండి. ఏం తీసుకోను? అన్నులు ఇచ్చేటువంటి ఆ లడ్డు, అన్నులు ఇచ్చేటువంటి ఆ స్వీట్ తీసుకో, రైటే. అదే అన్యుల నుంచి వచ్చిన కులాన్ని ఎందుకయ్యా వదలవు? ఎందుకు వదలవు? నాకెందుకు కులం అని పేరు ఎత్తగానే చాలా కోపం వచ్చేస్తుందండి. పట్ట పళ్ళు కొరకాలనిపిస్తుంది. నీ దేవుడికి లేని నీకెందుకు వచ్చింది? నాకు అస్సలు నచ్చని మాట అది. నీ దేవుడికి లేని నీకెందుకు వచ్చింది? అన్నిలు ఇచ్చేటువంటి చిన్న స్వీట్ నచ్చదా నీకు? ఆ దేవుడిచ్చింది కాదా? దేవుడి సృష్టిలోది కాదా? దోమ లేకుండా వడేయగడతావు. మరి ఇదేంటి కులపిచ్చి? వంటని మింగావు. లోకంలో ఏదో చేసేస్తాను, దేవుడి కోసం ఏదో చేస్తానంటున్నావు. ఏం చెయ్యవు? ఆస్తులు, అంతస్తులు. ఒకని కలిమ విస్తరించడం అని జీవానికి మూలం కాదన్నాడే, దాన్నే సంపాదించుకొని దేవుడికి దూరం అవుతున్నావు. దోమ లేకుండా వడిగడుతూ ఒంటిని మింగుచున్నది ఎవరు? ఈరోజు క్రైస్తవులేనండి. మనం అలా ఉన్నామేమో చూసుకోండి. పైకి మాత్రం ఎంత బాగున్నామంటే పళ్ళెం పైన తళతళలాడుతుంటుంది. చూపర్లకు భక్తునిగా, చూపర్లకు మంచివాడిగా, కానీ లోపలేముంది? అజితేంద్రియత్వము, దోపు, కుళ్ళిపోయినాయి, సున్నం కొట్టిన సమాధులమయ్యాం. మనమే ఆలోచించుకోవాలండి. మనం మారడానికి ఇవి రాసింది. సో నేను మీకు చెప్తున్నానని అనుకోకండి, వాక్యం నాకు కూడా చెప్తుంది. నేను పరిపూర్ణ అనడం లేదు. నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నన్ను నేను సరి చేసుకోవాలి. అలాగే ఈ వాక్యంతో మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. ఆలోచిద్దాం. దేవుణ్ణి ప్రేమించటం కంటే, లేదా దేవుణ్ణి ప్రేమించకపోవడం కంటే అతి పెద్ద పాపం మరొకటి లేదండి. ఎందుకంటే అన్నింట్లో ప్రధానమైన ఆజ్ఞది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో మొదట నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. అది పక్కన పెట్టేసి ఏవో చిన్నవి చేసేసి భక్తురాలను అనుకుంటే సరిపోద్దా? దోమ లేకుండా వడేగడుతున్నావు, ఒంటేనే మింగేస్తున్నావు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు సుమారుగా ఏమంటే మరి ప్రపంచ దేశాలలో కూడా అనేక దేశాల్లో ఈ మాటలు చూస్తున్నారు. వినండి జాగ్రత్తగా. గత 2-3 ఎపిసోడ్లలో యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడాను. దేవునికి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన ఎలాగో దైవం అయ్యాడో చెబుతుంటే కొంతమంది అఫ్కోర్స్ వాళ్ళ భావాలు వాళ్ళు గౌరవించుకుంటూ వాక్యానికి విలువనివ్వని వాళ్ళ కోసం నేను ఎక్కువ సమయం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. వింటున్న వాళ్ళకు ఒక విజ్ఞాపన చేస్తున్నాను. వింటున్న వాళ్ళలో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ కౌంటర్ ఏంటి? మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుకోవటానికి మేము వేడుక చేయటం లేదు, వేదిక మీద డ్రామా వేయడం లేదు. కొంతమంది అలాగే ఉన్నారు, వేడుక చూస్తూ ఉంటారు. ఈయన కౌంటర్కి ఆయన ఏం వేశాడు, ఆయన కౌంటర్కి మధ్యలో పోయేది నువ్వు. లేఖనాలను ముందు పెట్టుకో,
చెప్పవలసిన పాఠం నేను చెప్పాను. అలాగూ ఉన్నదో లేదో నువ్వు పరిశోధించి తెలుసుకో. లేదా మోసం చేసేవాడు నిన్ను ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు. నువ్వు వెతుకు. 4 ఎపిసోడ్లు, 3 కాదు 4 ఎపిసోడ్లు చెప్పాను. ఆలోచించు, పరిశోధించు, వాస్తవాన్ని తెలుసుకో. పై 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 సంగతులు ఎలాగైతే క్రైస్తవ్యం చూస్తుందో లోకల్, నువ్వు కూడా వాక్యాన్ని పై పైన చూడకు. మోసపోతావు. ఒక పెద్ద కాన్సెప్ట్ అది వదిలేశారు. ఏ రోజు బాప్తిసం ఇవ్వాలి, ఏ రోజు కూడుకోవాలి, ఏ రోజు రొట్టె విరవాలి, ఏ నామాను బాప్తిసం ఇవ్వాలి. అలా బాప్తిజం తీసుకున్న ప్రతి వాళ్ళు పరలోకం వెళ్ళారనుకుంటున్నారా? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే వెళ్ళాడు. మీరు అలా ఉండొద్దు, మనం అలా ఉండకూడదు. అలాగని ఈ పాపాలు చేసేయండి అనడం లేదు. వాటిని మానక అలాగ చేయాలి. చిన్న వాటిని అబద్ధం ఆడొద్దు, నిజమే ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, మోసాలు చేయొద్దు, వ్యభిచరించొద్దు, హత్యలు చేయొద్దు. ఇవి చేస్తూనే ఈ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటూనే అసలుది ఉంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చటం అనేది చాలా పెద్దది. దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా పెద్దది. అది వదిలేసిన క్రైస్తవ్యం మారకపోతే భయంకరమైన అగ్నిజ్వాలలోనికి వెళ్ళక తప్పదు. ఆలోచించండి. మంచి సంగతులు, మంచి వాక్యం ప్రతి ఆదివారం కూడా మరి ప్రసాదంపాడులో సహోదరులు పులివర్తి ఆహరోన్ గారు వారి హౌస్ పైన దేవునికి పైన స్థానం ఇచ్చారు. ఆయన వాక్యం, సంఘం, పరిశోధన. చక్కగా అక్కడికి వెళ్ళండి. ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా, అందుబాటులో ఉన్న వాళ్ళంతా ప్రతి ఆదివారం జయశాలి శ్రీ పీడి సుందరరావు గారి లైవ్ వస్తుంది. అలాగే క్లాస్ ఎప్పుడు, అలాగే బైబిల్ క్లాస్ జరుగుతున్నాయి విడి రోజుల్లో. మీరు వెళ్ళండి. వాక్యంలో ఏ డౌట్ ఉన్నా నేర్చుకోండి. ప్రిన్సిపల్ గారు కిషోర్ గారు ఉన్నారు గనుక ప్రియులరా, సత్యం పైన రూపాన్ని చూడకండి. దేవాలయం అంటే సంఘం. అందులో ఉన్న బంగారం ఉందా, బంగారం ఉంటే విలువైంది అనకండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఒకనాటి శాస్త్రులు, పరిచయాలు ఎలాగైతే చిన్న విషయాలలో ఎంతో శ్రద్ధ భక్తులు ప్రదర్శించి అసలు ముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టి ఎలాగైతే దోమను వడిగట్టి ఒంటెను మింగారో, ఈరోజు క్రైస్తవులుగా మేము కూడా ఎన్నో విషయాలలో, చిన్న విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటూ అసలైన ప్రాముఖ్యమైన విషయాలను విడిచిపెట్టాము. విశ్వాసము, న్యాయము, కనికరం ఇలాంటి విషయాలను మేము చాలా దూరం చేశాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మిమ్మల్ని ప్రేమించాలన్న అసలు సిసలైన ఆజ్ఞను విడిచిపెట్టాము. అలాగూ ఉండకూడదని క్రైస్తవ్యాన్ని మీ మాటలతో నేటి దినాన నా నోటి ద్వారా, నా మాట ద్వారా మీరు హెచ్చరించారు. మీ పక్షంగా మీ మాటగా నేను పలికాను. మీ పిల్లలు నా మాటగా కాక అది మీ హెచ్చరికగా స్వీకరించి, మీ పిల్లలతో పాటు నేను నాకు హెచ్చరికగా స్వీకరించి మమ్మను మేము మీకిష్టులుగా మలుచుకొని ఈ భూమి మీద అన్నిల ఇష్టము నెరవేర్చుచుండిన కాలమును గతించిన కాలముగా విడిచిపెట్టి ఇక మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి మా బ్రతుకులను ముందుకు కొనసాగించుకునే భాగ్యం మాకు ఇవ్వండి. కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసి మంచి కార్యక్రమాన్ని జరిగిస్తున్న మీ కుమారుడు ఆహరోన్ గారిని, సంఘాన్ని, అలాగే సంఘాన్ని నడిపిస్తున్న సహోదరులు కిషోర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆహరోన్ గారి కుటుంబాన్ని, అక్కను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము, ఆయుష్ మీ కుమారునికి ఇవ్వండి. అలాగే సంఘానికి ఇవ్వండి. సంఘాన్ని నడిపిస్తున్న తమ్ముడికి, ఆయన కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. మరిన్ని ప్రాంతాల్లో ఉన్నతంగా వాడుకోండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ మంచి వాక్యము వారి హృదయంలో ఫలించుటకు అవకాశం ఇవ్వండి. బలహీనులైన మమ్ములను మీరు వాక్యంతో బలపరుస్తున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దీవించండి. నాయన మంచి ఆరోగ్యం ప్రసాదించండి. మీ చిత్తానుసారమైన అవసరతలు ఎవరు కలిగి ఉన్నారో మీ పిల్లలు, వారి అవసరతలు తీర్చండి. మీ కుమారుడు రత్నమన్న విషయంలో, మరి కంటి ఆపరేషన్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుడికి మంచి దృష్టిని ప్రసాదించండి. మునుపటి కంటే మరింత ఉన్నతంగా మీ సేవలో ఉండటకు సహాయం చేయండి. హరికృష్ణ గారు హనుమాన్ జంక్షన్, మీ కుమారుడికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. తమ్ముడు బాబు మంగళగిరి, మరి కాలు విషయంలో సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి. ఇలాగ మీ చిత్తాన్ని నెరవేరుస్తున్న మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి అవసరతలు తీర్చండి. నాకంటే ముందుగా వాక్యం చెప్పిన తమ్ముడు రాము విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన సంఘాన్ని దీవించండి. సేవను, పరిచర్యను అభివృద్ధి చేయండి.
వేదిక మీద ఉన్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యమాయుష్ను అనుగ్రహించమని వేడుకుంటూ 27వ తేదీ మీ కుమారుడు ప్రసన్న అన్నయ్య మా మధ్యకి రాబోతుండగా క్షేమంగా తోడుకొని రమ్మని, కార్యక్రమాన్ని విజయవంతం చేయమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. మరి చాలా చక్కటి దైవోత్తమాన్ని అందించినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ అన్నయ్య గారికి మరొకసారి మన ఆనందాన్ని కరచాలదనంతో తెలియచేద్దాం. దోమ లేకుండా ఒడిగట్టి ఒంటిని మింగుచున్నది ఎవరని ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఇలాంటి అనేకమైన అంశాలు నేర్చుకోవాలనుకుంటే మన దగ్గరలో ఉన్నటువంటి పులివర్తి అహరోన్ గారి ఇంటి వద్ద ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ యొక్క లేఖనాల పరిశోధన తరగతులని నిర్వహించడం జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు గమనించండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావడానికి ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే అన్నయ్య గారు మాట్లాడినటువంటి ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మరలా మీరు ఇంకా చూడాలి, వినాలి అనుకుంటే బైబుల్ మెసేజ్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్నయ్య గారు ప్రసంగించినటువంటి అనేక ప్రసంగాలు లైవ్ ద్వారా మీరు వినటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ మెసేజ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్నయ్య గారు ప్రసంగించినటువంటి అనేకమైన ప్రసంగాలు వినటానికి, చూడటానికి అవకాశం కలుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా భోజనాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది కనుక అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.